హాయ్ అండి. కార్తీక మాసం పూజ ఆ రోజు శివుడికి ఎలా పూజ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. నాకు తెలిసినవైతే చెప్తాను. తెలియనివి ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వారమైనా అలా చేసుకుంటాను. ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, పూలు అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. నైట్ అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే పొద్దున కల్లా అయితే ఈజీగా అయితే మనం పూజ చేసుకోవచ్చు కదా! ఇవైతే నేను డీమార్ట్‌లో సరుకులన్నీ తెచ్చాను. అవన్నీ అయితే చదురుకుంటున్నాను. అండ్ మనం ముందే నైట్ ఇల్లు తుడుచుకోవడము, అంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం అయితే ముందే చేసుకోవాలి. పొద్దున్నే తెల్లవారుజామున కలవదు అండి. 4కి అట్లా అయితే లెగుస్తాము. అందుకనే ఇల్లయితే నైటే అంతా తడిగుడ్డ పెట్టేసుకోండి. అండ్ దేవుడి గుడి అండ్ కుంకుమ బొట్లు అయితే ముందే పెట్టేసుకుంటున్నాను నేను. ఇలా చేసేసుకుంటే ఏంటంటే ఈజీగా అయితుంది పని. చూసారా ఇల్లంతా నీట్‌గా తుడుచుకున్నాం కదా! ఇప్పుడైతే గంధం బొట్లన్నీ నేనైతే స్టవ్ దగ్గర కొన్ని పెట్టుకుంటున్నాను. అండ్ గడప మీద అయితే ఇవి రాస్తాను. ఇలా ముగ్గు వేసేసి ముందే అన్నీ సెట్ చేసుకున్నాను పొద్దున కోసం. ఇ ఆ రోజైతే నాకు నైట్ 10 అయిందండి పనయ్యేసరికనే. చూసారా మార్నింగ్ అయితే అయింది కదా! మార్నింగ్ 4కి అలా వీడియో తీశాను. నాదైతే నిద్ర ఫేస్ అనుకోండి. ప్లీజ్ అసలు ఇగ్నోర్ చేయండి. అండ్ పొద్దున్నే అయితే నేను లెగంగానే హెడ్ బాత్ చేసి ఇల్లు ఊడ్చానండి. ఇల్లు ఊడంగానే దీపం అయితే ఫస్ట్ బయట పెట్టేసుకోవాలి. ఆ దీపాన్ని ఏంటంటే స్టార్స్‌కి చూపియాలి. అదే చుక్కలకి చూపియాలి. అదైతే మా ఆచారము. ఎవరిష్టం వాళ్ళది కదా! ఫస్ట్ అయితే నేను దీపాన్ని చుక్కలకి చూపిచ్చాను. అండ్ అలానే ఇంట్లోకొచ్చేసి హ్మ్. పూజ అయితే స్టార్ట్ చేశాను. మన మన ఇష్టం అండి పూజ ఎలా చేసుకోవాలంటే శివుడి దగ్గర చేసుకోవచ్చు. అంటే శివుడి ఫోటో పెట్టేసుకొని చేసుకోవచ్చు. లేదా ఇలా పూజ గదిలోనే అన్నీ ఫ్రేమ్స్‌కి చేసుకోవచ్చు. ఇక్కడ నేను మంచిగా అయితే అన్నీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ దీపారాధన చేస్తాను నేను. నైట్ అయితే ప్రసాదం కానీ ఏం కుదరదు కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ పెట్టేసుకోవచ్చు మీరు. అలానే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా చాలా చాలా డిఫరెంట్ చేసుకోవచ్చు. నేను అలా కాదు చెప్పేది. ప్రతి వారం ఎలా చేసుకుంటున్నానో వీడియో తీసి పెడతాను. తప్పకుండా చూడండి. నేను ఇలానే చేసుకోవాలైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి గదా! అలా దీపారాధన చేసేసుకొని అగరబత్తీలైతే ఎలిగించుకున్నాను. అండ్ ఇవైతే ధూపం స్టిక్స్ అండి. మనకి మంచి స్మెల్ అండ్ ఇంట్లో అయితే మంచి స్మెల్ రావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ధూపంలాగా గూడా మంచిగా అయితే యూజ్ అయితాయి. మనకి స్టోర్స్‌లో అయితే దొరుకుతాయి. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. స్నానం అయితే కొంతమంది నదుల దగ్గర చేస్తారు. నేనైతే ఇంట్లోనే చేశాను. ఎందుకంటే హైదరాబాద్‌లో నదులు ఎక్కడ దగ్గరలో లేవు కదా! అండ్ మా ఊర్లో అయితే చిన్నప్పుడు నదుల దగ్గరే స్నానం చేసి అక్కడే దీపం పెట్టేది. నేనైతే 5కి అలా రెడీ అయ్యి అయితే టెంపుల్‌కి వెళ్తున్నాను. అవి నైట్ చూపించాను కదా! నైట్ చదువుకున్నవన్నీ తీసుకొనైతే వెళ్తున్నాను. దానికి ఏమేం కావాలో చెప్తాను వినండి. ఫస్ట్ అయితే ముగ్గేయాలి కాబట్టి వాటర్ బాటిలు, ముగ్గు, పసుపు, కుంకుమ అండ్ గంధము మనకి ఒక కుందు కావాలి. మనం బియ్యం పిండితోని చేసుకోవచ్చు ప్రమిదలు. అవన్నీ 365 ఒత్తులు కూడా తీసుకెళ్ళండి. ఆవు నెయ్యితో చేస్తే ఇంకా మంచిది కదా! ఇక్కడైతే నేను అంత పర్ఫెక్ట్‌గా వీడియో అయితే తీయలేదు. అడ్జస్ట్ అవ్వండి. అదైతే చేసుకున్నాక మనం ఫస్ట్ ఎప్పుడైనా వినాయకుడిని చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని చేసుకొని అక్కడ పూజ చేసుకొని తర్వాతగా ఇదైతే వెలిగియాలి. ఇక్కడ కూడా ప్రసాదం పెట్టడానికి కొంతమంది బెల్లం తీసుకెళ్తారు. నేనైతే కొబ్బరికాయ తీసుకెళ్ళాను. కొబ్బరికాయ అయితే కొట్టాను. అండ్ ఒ ఒక్క అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. నేనైతే అది కూడా పెట్టాను. తమలపాకు, ఒక్కలు అండ్ ఒక్క పొడి అవన్నీ పెట్టినా గానీ అది మనం వాయనం అయిద్ది గదా! ఆ వాయనం కూడా పెట్టాను. అండ్ ఈ 65 ఒత్తులు గూడా మీ ఇంట్లో ఎవరైతే బాయ్స్ ఉంటారో అదే అండి. వైఫ్స్ కాకుండా హస్బెండ్స్ వెలిగిస్తే చాలా మంచిదంటారు కదా! అలా అయితే వెలిగించండి. ఇదైతే ఆరిపోకుండా కొన్ని కర్పూరం బిళ్ళలైతే వేశాను. చూసారా మంచిగా అయితే పూజ చేసుకున్నాం కదా! రూపాయి కాయిన్ గూడా వేసుకోండి మీ ఇష్టం అయితే. నేనైతే గుళ్ళోకైతే స్టార్ట్ అవుతున్నాను దర్శనం చేసుకోవడానికి. మాకైతే 5కి 30 మినిట్స్ అయితే పట్టిందండి. అంతమంది జనం ఉన్నారు. చూసారా ఇక్కడైతే శివుడు, పార్వతీలకి కళ్యాణం చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా చేయడము.
అలా దర్శనం అయితే చేసుకుంటున్నాను. కొంతమంది ఒక్క పొద్దుంటారు. కొంతమంది ఫుల్ డే ఫాస్టింగ్ అయితే ఉంటారు కదా! నేనైతే ఫుల్ డే ఫాస్టింగ్ ఉండటానికి ట్రై చేశాను ఫస్ట్ టైమ్ అయినా. చూసారా టెంపుల్ అయితే చాలా అంటే చాలా రష్‌గా ఉంది. మేమైతే దర్శనం అయ్యి ఇంటికెళ్ళేసరికి 7 అయితే అయింది. ఆ రోజు బెడ్ మీద కూడా పడుకోకూడదు. అలా దారిలో వెళ్తుంటే మాకైతే నెమలి కనిపించిందసలు. చాలా అంటే చాలా బావుంది. పిల్లలే గానీ మమ్మల్ని చూసి లోపలికైతే ఉరికేశాయి. అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. కిందనే పడుకోవాలండి పూజ చేసుకున్నప్పుడు. అసలు ఫాస్టింగ్ చేయాలంటే చాలా కష్టమైంది. నాకస్సలు అలవాటే లేదు. అండ్ మీరైతే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ జ్యూస్ తాగాను. అస్సలు కళ్ళు తిరిగినట్లు ఉన్నందుకి జ్యూస్ అయితే తాగాను. ఎప్పుడైనా లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తింటే ఫ్రూట్స్ అయినా గానీ కడుపు నిండిద్ది కదా! అందుకనే డ్రింక్ అయితే తీసుకోండి. ఇదైతే సాయంత్రం అనమాట. సాయంత్రం దాకా నేను డైలీ చేసే పనులే అని అయన్నీ చూపించలేదు. అండ్ ఇదైతే నైట్ పూజ చేస్తున్నాను. స్నానం చేసేసి నార్మల్‌గా ఇప్పుడైతే దీపారాధన చేసేసుకొని మార్నింగ్ ఎలా పూజ చేసుకున్నామో సాయంత్రం కూడా అలానే చేసుకోండి. కానీ నేను ప్రసాదం కోసం అయితే పులిహోర చేసుకున్నాను. ఎలాగో మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి పులిహోర తినొచ్చు అనేసి. నేనైతే సింపుల్‌గానే పూజ చేస్తానండి. మనము ఎంత పూజ చేసినా, ఎన్ని టైప్స్ చేసినా గానీ మనకైతే భక్తి ఉండాలి అని నేను నమ్ముతాను. అందరూ అలా అనుకోరు కదా! ఎవరిష్టం వాళ్ళది. దీపారాధన చేసేసుకొని అగరబత్తీలైతే వెలిగించుకున్నాను. హారతి ఇచ్చేసాను. నేనైతే ఇలా కంప్లీట్ చేశాను. తర్వాత బయట దీపాలు పెట్టేసుకొని అవి కూడా మూన్‌కి, స్టార్స్‌కి చూపించుకొని ఫుడ్ అయితే తిన్నాను. అందరూ ఇలానే చేయాలనే రూల్ ఏం లేదు చెప్తున్నాను కదా! నేనింకా ఏమన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ నాకైతే వచ్చినట్లు చేశాను. దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరే చెప్పండి. అండ్ ఇదంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కార్తీక మాసంలోని పక్కా ప్రతి వారంలో పూజ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. పూజ రూమ్ అయితే నేను ఎంత క్లీన్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.